హాయ్ ఫ్రెండ్స్, నా పేరు భారతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుష్విత టాక్స్. సో ఫ్రెండ్స్, ఇవాళ టాపిక్ ఏంటంటే చాలామందికి బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకి కానీ, షుగర్ ఉన్న వాళ్ళకి కానీ, అండ్ అలాగే జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళకి కానీ, అండ్ అలాగే కిడ్నీలో మనకి ప్రాబ్లం ఉన్నా కానీ, అండ్ కిడ్నీ ఇన్ఫెక్షన్స్ కానీ, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్న వాళ్ళకి మనము ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఒక గార్లిక్తో మనము ఈ ప్రాబ్లమ్స్ అన్నీ క్యూర్ చేయొచ్చు అనమాట. సో ఈ ప్రాబ్లమ్స్ని ఎలా క్యూర్ చేయొచ్చు, అండ్ దీంతో పాటుగా మనకు ఎలా క్యూర్ చేయొచ్చు, అండ్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది వాళ్ళ టాపిక్ అనేది మనము డిస్కస్ చేయబోతున్నాం అనమాట. సో టాపిక్లో వెళ్ళే ముందు మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన యాక్టివేట్ చేసుకోండి. సో ఇలా యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను పెట్టే వీడియోస్ అన్నీ ముందుగా మీకు నోటిఫికేషన్ ద్వారా మీకు ముందుగా వీడియోస్ వచ్చేస్తుంది. సో లేట్ చేయకుండా మీరు వీడియోని వాచ్ చేయొచ్చు అనమాట. సరేనా? సో లేట్ చేయకుండా టాపిక్ డిస్కస్ చేస్తాము. సో టాపిక్ వచ్చేసి గార్లిక్ అనేది. సో గార్లిక్ వాటర్ అనేది నార్మల్గా అయితే కొంతమంది యూజ్ చేస్తారు, కొంతమందికి ఐడియా లేదు. సో నార్మల్గా గార్లిక్ వాటర్ అనేది ఎందుకు యూజ్ చేస్తాము, అండ్ దీనివల్ల మనకు ఎటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాము. సో ఇన్ కేస్ ఎవరికైనా షుగర్ పేషెంట్స్ కానీ, అండ్ దీంతో పాటుగా ముఖ్యంగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి కానీ, అండ్ దీంతో పాటుగా కిడ్నీలో ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు కానీ, అండ్ కిడ్నీ ఇన్ఫెక్షన్స్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు కానీ, అండ్ దీంతో పాటుగా ఇన్సులిన్ ఉంటుంది కదా, సో ఇన్సులిన్ తక్కువగా ఉన్నవాళ్ళు కానీ, సో ఇలాంటి వాళ్ళకందరికీ ఈ గార్లిక్ వాటర్ అనేది ఖచ్చితంగా అయితే యూజ్ఫుల్ అవుతుందండి. సో ఈ గార్లిక్ వాటర్ని మనం ఎలా ప్రిపేర్ చేసుకొని ఎలా యూజ్ చేస్తే కనుక మనకు బెనిఫిట్ ఉంటుంది అని ఇప్పుడు తెలుసుకుందాము. సో ఈ గార్లిక్ వాటర్ అనేది యూజ్ చేయడం వల్ల వరకు మనకు చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయన్నమాట. సో చెప్పుకున్నాం కదా. సో ఈ గార్లిక్ వాటర్ని మనం ఎలా ప్రిపేర్ చేసుకొని ఎలా తాగాలి అనేది తెలుసుకుందాము. సో గార్లిక్ వాటర్ని వచ్చేసి మనము ఒక గ్లాస్ ఆఫ్ వామ్ వాటర్ని తీసుకోవాలన్నమాట. సో ఒక గోరువెచ్చని ఒక గ్లాస్ నీళ్ళని తీసుకోవాలన్నమాట. సో గోరువెచ్చని గ్లాస్ నీళ్ళని తీసుకొని దాన్ని పక్కన పెట్టుకోండి. అండ్ దీంతో పాటుగా గార్లిక్ ఉంటుంది కదా, సో గార్లిక్లో వచ్చేసి 1 లేదా 2 తీసుకోవాలన్నమాట. సో గార్లిక్ని, సో ఫుల్ కాదు, అందులో ఒక్కొక్కటి అనమాట. సో 1 లేదా 2 గార్లిక్ని తీసుకోండి, అండ్ దాన్ని పీల్ అవుట్ చేయండి అనమాట. సో పీల్ అవుట్ చేసిన తర్వాత దాన్ని క్రష్ చేయండి. సో క్రష్ చేసిన తర్వాత దాన్ని లైట్గా స్మాష్ చేయండి. సో క్రష్ చేసిన తర్వాత ఆ గ్లాస్ వాటర్ ఉంటుంది కదా వేడి నీళ్ళలో, ఆ గార్లిక్ని యాడ్ చేయండి. సో యాడ్ చేసిన తర్వాత ఒక 2 సెకండ్స్ అలానే వదిలేయండి. సో 2 to 3 సెకండ్స్ వదిలేయండి. సో వదిలేసిన తర్వాత మన గార్లిక్ వాటర్ అయితే రెడీ అనమాట. సో ఈ గార్లిక్ వాటర్ని మనం ఎప్పుడు తాగాలి తెలిసిన బిఫోర్ ఫుడ్ అనమాట. సో బిఫోర్ ఫుడ్ వచ్చేసి ఎంటీ స్టమక్తో తాగాలన్నమాట. ఈ గార్లిక్ వాటర్ని, ఒక గ్లాస్ ఆఫ్ గార్లిక్ వాటర్ని సో తాగాలన్నమాట. సో వితౌట్ ఫుడ్ అనమాట, ఎంటీ స్టమక్తో తాగండి. సో ఇది తాగిన తర్వాత ఆఫ్టర్ 1 hour తర్వాత మీరు ఫుడ్ తినాలన్నమాట. సో ఇలా కనుక మార్నింగ్ అండ్ ఈవినింగ్ అనమాట. సో ఇలా తాగుతూ వచ్చారనుకోండి, మన బాడీలో ఎటువంటి ప్రాబ్లం ఉన్న క్యూర్ అవుతుంది. కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, అండ్ షుగర్ పేషెంట్స్, అండ్ దీంతో పాటుగా బరువు తగ్గాలి అనుకునే వాళ్ళు, అండ్ దీంతో పాటుగా మనకు జాయింట్ పెయిన్స్ ఉంటాయి కదా, సో మనకు బోన్ ప్రాబ్లమ్స్ కానీ, అండ్ జాయింట్ పెయిన్స్ కానీ, సో ఇటువంటి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనకు క్యూర్ అవుతుందండి. సో ఈ గార్లిక్ వాటర్ అనేది తాగడం వల్ల, అండ్ దీంతో పాటుగా మనకు హార్ట్ కూడా ఈ గార్లిక్ అనేది మంచిగా యూజ్ అవుతుంది అనమాట, ఈ గార్లిక్ వాటర్ అనేది. ఫైన్. అండ్ ఇదైతే ఫస్ట్ టిప్ అనమాట. అండ్ దీంతో పాటుగా మనము గార్లిక్ యొక్క టీని కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. సో గార్లిక్ టీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఇప్పుడు నెక్స్ట్ అనేది తెలుసుకుందాము. సో ఈ గార్లిక్ టీకి మనము ఒక 2 to 3 ఇంగ్రీడియంట్స్ అయితే అవసరం ఉంటుంది. సో ఆ గార్లిక్ టీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, దానికి కావాల్సిన థింగ్స్ ఏంటో తెలుసుకుందాము. సో గార్లిక్ టీకి కావాల్సిన థింగ్స్ ఏంటో తెలుసుకుందాము. సో గార్లిక్ టీకి కావాల్సిన థింగ్స్ ఏం లేదు, ఒక గ్లాస్ ఆఫ్ హాట్ వాటర్ కావాలన్నమాట. అండ్ ఇందులో వచ్చేసి గార్లిక్ని పీల్ అవుట్ చేసి స్మాష్ చేసి ఆ హాట్ వాటర్లో యాడ్ చేయండి. సో యాడ్ చేసిన తర్వాత 1 to 2 సెకండ్స్ లేదా 3 సెకండ్స్, మ్యాక్సిమం 3 సెకండ్స్ వరకు మనము బాయిల్ మళ్ళీ మనము ఆ వాటర్ని బాయిల్ చేయొచ్చు అనమాట. సో బాయిల్ చేసిన తర్వాత అందులో వచ్చేసి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ లెమన్ జ్యూస్ ఆర్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ హనీ అనమాట. సో లెమన్ జ్యూస్, హనీ, అండ్ దీంతో పాటుగా గార్లిక్ గార్లిక్ వచ్చేసి ఒక ముక్క అనమాట, అండ్ గార్లిక్ ఒక ముక్క, అండ్ దీంతో పాటుగా లెమన్ జ్యూస్, గార్లిక్, హాట్ వాటర్ అండ్ హనీ అనమాట. సో ఈ 4ని యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలన్నమాట. సో మిక్స్ చేసిన తర్వాత సో ప్రిపేర్ అయిపోతుంది ఏంటంటే గార్లిక్ యొక్క టీ అనమాట.
సో ఇది వచ్చేసి గార్లిక్ టీ అనమాట. సో ఇది కూడా అంతే, ఎంటీ స్టమక్తో మార్నింగ్ అండ్ ఈవినింగ్ కనుక మనం ఇలా తాగుతూ వచ్చామనుకోండి, ఇన్ ఏ వీక్ 3 to 4 టైమ్స్ కనుక మీరు లైక్ కుదరకపోతే ఇన్ ఏ వీక్ 3 to 4 టైమ్స్, లేదు కుదిరితే కనుక డైలీ తాగుతూ రండి. మీకైతే కనుక మీరు ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతారు. అండ్ మీకు ఎటువంటి లైక్ జాయింట్ పెయిన్స్ కానీ బోన్ పెయిన్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా క్యూర్ అవుతుంది. అండ్ దీంతో పాటుగా మనకు కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ కిడ్నీ ఇన్ఫెక్షన్స్ కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా కూడా మీకు ఖచ్చితంగా అయితే క్యూర్ అవుతుంది. అండ్ షుగర్ పేషెంట్స్కి ముఖ్యంగా యూజ్ అవుతుంది అనమాట. సో ఈ రెండు లైక్ గార్లిక్ వాటర్ కానీ లేదంటే గార్లిక్ జ్యూస్ కానీ గార్లిక్ టీ కానీ అనమాట. సో ఈ ఈ 2 వేస్లో కనుక మీకు ఏ వే అయితే యూజ్ అవుతుందో ఆ వే కనుక మీకు లైక్ ఏ వే అయితే ఈజీగా ఉంటుందో ఆ వేని మీరు కనుక ఫాలో అయ్యి ఖచ్చితంగా తాగుతూ వచ్చారనుకోండి, మీకు ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ ఖచ్చితంగా క్యూర్ అవుతుందండి. అండ్ ఈ గార్లిక్ అనేది మనము లైక్ ఎక్కువగా మనము లైక్ కొన్ని ఫుడ్ ఐటమ్స్లో అయితే కనుక కొన్ని ఫుడ్ ఐటమ్స్లో అయితే ఖచ్చితంగా ఎక్కువగా యూజ్ చేస్తామన్నమాట. అండ్ ముఖ్యంగా ఏంటంటే డెలివరీ అయిన లేడీస్కి ఈ గార్లిక్ యొక్క పప్పు అనేది కూడా చేసి పెడతారనమాట. సో ఎందుకంటే బాడీ హీట్గా ఉండడానికి అనమాట. సో డెలివరీ అయిన లేడీస్కి ఇది ఎక్కువగా యూజ్ చేయడం వల్ల చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట గార్లిక్ అనేది. సో గార్లిక్ యొక్క వాటర్ అండ్ యొక్క టీ అనేది టాపిక్ అయితే ఇది ఫ్రెండ్స్. సో అందరికీ యూజ్ అవుతుంది. సో యూజ్ చేసి ట్రై చేసి కామెంట్ కూడా చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ బ్రైట్ డే. Bye bye.